ఏలూరులో బీజేపీ ఆధ్వర్యంలో జరగబోయే గోదావరి జోన్ క్లస్టర్ సమావేశ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ పరిశీలించారు. ఎన్నికలకు సంసిద్ధం చేసేందుకు దిశానిర్దేశం చేసేందుకు బీజేపీ నేతలు వస్తున్నట్లు తెలిపారు. ఏలూరు పార్లమెంటు నుండి కూడా బీజేపీ ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్న గారపాటి చౌదరితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా ఏలూరులో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన నేపథ్యంలో ఏలూరు ఇండోర్ స్టేడియంలో అయితే పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తపనా చౌదరి అలాగే గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు ఉన్నారు. చెప్పండి సార్, రేపు రాజ్నాథ్ సింగ్ గారి పర్యటన నేపథ్యంలో ఏ ఏర్పాట్లు చేస్తున్నారు, ఎక్కడి నుంచి జనాలు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? దేశవ్యాప్తంగా బీజేపీ 5 పార్లమెంట్లని ఒక క్లస్టర్గా విభజించి క్లస్టర్ వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో క్లస్టర్ 2 ఏదైతే గోదావరి జోన్లో ఉన్న కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు పార్లమెంట్లకు గాను రేపు మధ్యాహ్నం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. దీనికి గాను మా బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనం జరుగుతోంది. రేపు రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలందరినీ ఉత్సాహపరచడానికి, సన్నద్ధపరచడానికి ఆయన విచ్చేస్తున్నారు. అలాగే ఇప్పటికే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా రాజకీయానికి సంబంధించి ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రచార సభగా అనుకోవచ్చా? ప్రచారం ఏలూరు పార్లమెంట్లో చూసినట్లయితే మేము కూడా మొదలుపెట్టాం. రైట్, అంటే రోడ్ షోలు మొదలుపెట్టాం, క్యాంపెయినింగ్ మొదలుపెట్టాం. పార్టీని అలాగే కమలం గుర్తుని ఇంటింటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా ఎన్నికలకు ముందు జరిగే సభ, ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కార్యనంతా సమాయత్తం చేయడానికి జరుగుతున్న సభ ఇది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో ఏలూరు పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కేటాయిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దాన్ని ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? పొత్తుల విషయం నేను మాట్లాడే అంశం కాదు. మాది జాతీయ పార్టీ కాబట్టి కేంద్ర నాయకత్వం నుంచి వచ్చే సూచనల మేరకే ఉంటుంది. ఏలూరు పార్లమెంటు పరిధిలో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాం. అలాగే మీకు ఈ కనిపించే వాతావరణం వలన కూడా తెలుస్తుంది మా ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయని. తప్పకుండా ఏలూరు పార్లమెంట్ని మనం బీజేపీ తరపున ఒక ప్రజాప్రతినిధి ఉంటే బాగుంటుంది అనే ప్రజలకు ఆలోచనలకు అనుగుణంగానే ఇక్కడ మా నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే గత 15 సంవత్సరాలుగా తపనా ఫౌండేషన్తో ప్రజలకు, ఏలూరు జిల్లా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తపనా చౌదరి ఏలూరు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ముందుకు వస్తారంటూ కూడా ఆశిస్తున్నారు. వారికి ఏం చెప్తారు? ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తున్నా. దానిలో భాగంగానే పార్టీని బలోపేతం చేసే దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ అభ్యర్థి ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుంది. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఇచ్చే సూచనల మేరకు పనిచేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఏలూరులో పార్టీని బలోపేతం చేసే దిశగా మాత్రం మేమందరం కష్టపడి పనిచేస్తున్నాం ఇక్కడ. అలాగే రేపు జరగబోయే బీజేపీ సభకైతే 5 పార్లమెంటు స్థానాల నుంచి కూడా బూత్ లెవెల్ కన్వీనర్లు, అలాగే బూత్ లెవెల్ నుంచి కార్యకర్తలు కూడా వస్తారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పొత్తుల విషయంలో కేంద్రం ఏ నిర్ణయించినా కూడా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, ఏలూరు నుంచి.